ఇది యోక్ పార్ట్ మనం ఏం చేసాము 2 లేయర్స్ ఫోల్డెడ్ మీద అంటే సింగిల్ లేయర్. ఇది నా క్లాత్ ఉంది కాబట్టి నేను ఇలా తీసుకున్నాను. మీ క్లాత్ లేకపోతే 2 లేయర్స్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా రాంగ్ సైడ్ కి నేను ఫోల్డ్ చేసుకున్నాను. రాంగ్ సైడ్ కి ఫోల్డ్ చేసుకొని నేను ఎంత వదిలాను 2 ఇంచెస్ నాడా కోసం వదిలాను ఇలా ఫోల్డ్ చేయడానికి. సో 2 ఇంచెస్ బిగినర్స్ కి అయితే మీకు 2 ఇంచెస్ కి మనం నాడా వదిలాం కాబట్టి ఆ 2 ఇంచెస్ కి ఒక మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్నప్పుడు మీకు ఏమవుతుందంటే స్టిచ్ చేసేటప్పుడు ఫోల్డింగ్స్ రావు. ఈజీగా మీరు కరెక్ట్ గా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఇక్కడ రా ఎడ్జెస్ లేవనుకోండి 1/4 ఇంచ్ ఫోల్డ్ చేసి ఆ 1/4 ఇంచ్ ఇక్కడికి ఫోల్డ్ చేయాలి. రా ఎడ్జ్ ఉండింది అనుకోండి డైరెక్ట్ గా ఇలాగే ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం 1 ఇంచ్ సీమ్ అలవెన్స్ వదిలేము జాయింట్ కోసం. సో ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ లో ఈ 2 ఇంచెస్ వదిలేసి ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి లాక్ వేసి ఇక్కడికి వచ్చాక ఇక్కడ లాక్ వేసేయండి. సో ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇక్కడ లాక్ స్టిచ్, ఇక్కడ లాక్ స్టిచ్, మధ్యలో నార్మల్ స్టిచ్ వేసాక దీన్ని ఇలా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఏదైతే మనకి ఇక్కడ సీమ్ ఉందో జాయింట్, ఆ జాయింట్ ని మనము ఇలా ప్రెస్ చేసుకోవాలి. నీట్ గా ఇలా మన నెయిల్ తోటి ఇలా చేసేయండి. అప్పుడు ఫ్లాట్ అయిపోతుంది. ఫ్లాట్ అయిపోయాక దీన్ని ఏం చేస్తామంటే ఈ ఎడ్జ్ వరకు అలాగే ఫోల్డ్ చేసుకోండి. చేసుకున్నాక దీన్ని ఏం చేస్తామంటే జస్ట్ ఒక్క ఫోల్డ్ ఇలా పెట్టేసి ఈ ఎడ్జ్ లో ఇక్కడ లాక్ స్టిచ్ వేసి ఇది కంటిన్యూ చేస్తాం. ఇక్కడ లాక్ స్టిచ్ వేసి ఇక్కడ వరకు కంటిన్యూ చేస్తాం. ఇలా అట్ ద సేమ్ టైం దీనికి కూడా జస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసి ఇక్కడ ఫోల్డ్ చేసి కంటిన్యూ చేస్తాం ఎడ్జ్ వరకు. ఇక్కడ లాక్ స్టిచ్ ఇట్లాగే ఫోల్డ్ చేసుకుంటూ ఇక్కడ ఒక లాక్ ఇలా కంటిన్యూ చేయాలి. దాన్ని ఏం చేస్తాము, ఈ ఆల్రెడీ నాకు సాల్వేజ్ ఉంది, ఇక్కడ రా ఎడ్జ్ ఉంది కాబట్టి నేను ఇక్కడ 1/4 ఫోల్డ్ చేయట్లా. జనరల్ గా ఎలా చేస్తారు, ఇక్కడ 1/4 ఫోల్డ్ చేసి ఆ 1/4 ఇంచ్ ఫోల్డ్ ని ఎగ్జాక్ట్లీ ఈ 2 ఇంచెస్ ఫోల్డ్ కి ఓవర్ ల్యాప్ అయ్యేలాగా చేసుకుంటాం. చేసుకొని ఈ ఎడ్జ్ లో స్టిచ్ వేసుకుంటాం. నాకు ఇప్పుడు ఆల్రెడీ రా ఎడ్జ్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ ఇలాగే పెట్టి 2 ఇంచెస్ మార్క్ పైన ఈ ఎడ్జ్ పైన ఎగ్జాక్ట్లీ ఎడ్జ్ పైన మనం స్టిచ్ కంటిన్యూ చేస్తాం ఫుల్. సో ఇలా ఫోల్డ్ చేసేసుకొని మనము దీన్ని యోక్ పార్ట్ ని ఫినిష్ చేసుకుంటాం. ఇది యోక్ పార్ట్ ఫినిష్ అయిపోయినట్టు. ఇప్పుడు బాటమ్ చూద్దాం. మనకి ఇది లెగ్ కి కింద షేప్ ఎలా చేస్తామో అనేది చూసుకోవాలి. ఇలా నేను క్యాన్వాస్ కట్ చేశాను కదండి, ఆ కట్ చేసిన క్యాన్వాస్ ఈ క్లాత్ పైన రాంగ్ సైడ్ పెట్టి ఐరన్ చేసేసా. ఐరన్ చేసి ఇటు సైడ్ మాత్రం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా వదిలాను. వదిలి ఆ 1/2 ఇంచ్ ని ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసా. స్టిచ్ వేసిన తర్వాత ఇటు సైడ్ మాత్రం మనం ఎంత వదిలాం, ఇక్కడ 1/2 ఇంచ్ వదిలాం. సో ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ వదులుకొని కట్ చేసేసుకుంటాం. కట్ చేసుకొని ఇది ఫోల్డ్ చేసి మిడ్ పాయింట్ తీసుకోండి. ఇక్కడ మిడ్ పాయింట్ తీసుకోండి. ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. చేసుకున్నాక ఇది ఇలా ఈ మిడ్ పాయింట్ ఓవర్లాప్ అయ్యేట్లు పెట్టుకొని ఇక్కడ పిన్స్ పెట్టేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. తర్వాత ఇప్పటి నుంచి ఇక్కడ ఇది ఎలా షేప్ అయితే ఉందో అదే షేప్ లో మనం స్టిచ్ చేసేసుకుంటాం. మొత్తం ఇక్కడ నుంచి ఎండ్ వరకు స్టిచ్ చేసేసుకుంటాం. సో ఇలా స్టిచ్ చేసుకుంటాం. స్టిచ్ చేసుకున్నప్పుడు ఈ స్టిచ్ ఎక్కడ పడాలంటే ఎగ్జాక్ట్లీ ఈ క్యాన్వాస్ కి క్లాత్ కి ఇన్ బిట్వీన్ పడాలి. క్యాన్వాస్ మీద పడకూడదు, అట్లానే క్లాత్ కి క్యాన్వాస్ కి ఎక్కువ డిఫరెన్స్ ఉండకూడదు. ఈ షేప్ లోనే ఎగ్జాక్ట్ గా స్టిచ్ చేసుకుంటాము. స్టిచ్చింగ్ అయిపోయాక మనం ఏం చేస్తామంటే ఈ షేప్ ని ఎగ్జాక్ట్లీ ఒక 1/4 ఇంచ్ వదిలేసి కట్ చేసుకుంటాం. కట్
చేసుకున్నప్పుడు ఈ ఎక్సెస్ క్లాత్ అంతా వెళ్ళిపోతుంది. సో ఇలా చేసాక అంతా టక్స్ ఇస్తాము. ఈ ఎడ్జెస్ లో ఈ కార్నర్స్ దగ్గర ఇవ్వండి, బాగా స్టిచ్ వరకు వెళ్ళకూడదు. స్టిచ్ కి కొంచెం దూరంగా చేసుకొని దీన్ని ఇప్పుడు ఉల్టా చేసేస్తాం. ఇలా ఇలా షేప్ ఇలా బయటకు వచ్చేస్తుంది. ఇలా ఉల్టా చేసినప్పుడు, టర్న్ చేసినప్పుడు ఈ రా ఎడ్జెస్ అంతా లోపలికి వెళ్ళిపోయాయి. ఇది బేస్ లాగా ఉంటుంది. క్యాన్వాస్ కింద ఉండడం వల్ల కాళ్ళ దగ్గర స్టిఫ్నెస్ ఉంటుంది. సో ఇలా షేప్ మనకి డిజైర్డ్ షేప్ అనేది వస్తుంది. వచ్చాక ఇక్కడ ఈ పైన ఈ ఎడ్జ్ దగ్గర ఒక స్టిచ్ వేస్తాం. ఎడ్జ్ అంటే 1/4 ఇంచ్ డిస్టెన్స్ లో ఇక్కడ నుంచి ఈ ఎడ్జ్ చివరి దాకా ఇలా ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తాం. అప్పుడు కాలు ఇక్కడ కింద బాటమ్ ఫినిషింగ్ అయిపోతుంది. మనకి ఎక్స్ట్రా ఇక్కడ ఉండిపోయిందో రాంగ్ సైడ్, దీన్ని కూడా హెమ్ అయినా చేసుకోవచ్చు, లేదా ఒక స్టిచ్ అయినా వేసేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఏంటంటే ఇది ఇట్లా బయటికి రాకుండా ఇక్కడ ఇంకొక స్టిచ్ వేసేసుకోవచ్చు, లేదా హ్యాండ్ హెమ్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ మీరు కొద్దిగా లెంత్ ఎక్కువ అనుకుంటే ఒక 1 ఇంచ్ ఫోల్డ్ చేసి అయినా స్టిచ్ చేసుకోండి. ఇలా రెండు అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే రైట్ ఆన్ రైట్ ప్లేస్ చేసి రెండింటిని మనము సైడ్స్ జాయిన్ చేసుకుంటాం. పిస్తా పార్ట్ ఉంటుంది కదా, క్రాచ్ డెప్త్, ఈ క్రాచ్ డెప్త్ లో రెండు వైపులా రైట్ ఆన్ రైట్ వేసి స్టిచ్ చేసుకుంటాం. సైడ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మనం 1/2 ఇంచ్ సీమ్ తోటి స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ లాక్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎండ్ చేయాలి. అటు సైడ్ కూడా సేమ్ అలానే ఈ రెండు పీసెస్ ఇలా పెట్టేసి ఇక్కడ లాక్ చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ లాక్ చేయొచ్చు. ఇలా స్టిచ్ చేసుకోవాలి. మనం ఏం చేస్తామంటే దీనికి ఎగ్జాక్ట్ గా బ్యాక్ సైడ్ కలిసేలాగా ఒక టక్ పెట్టుకోండి. అంటే ఇవి రెండు మనకి కింద బాటమ్ పార్ట్ అటాచ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. అండ్ ఈ ఎడ్జ్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక టక్ పెట్టుకోండి. లేదు మార్కింగ్ చేసుకున్నా పర్లేదు, జస్ట్ చాక్ తోటి మీరు మార్క్ చేసుకున్నా సరిపోతుంది. అట్ ద సేమ్ టైం దీన్ని కూడా ఆల్రెడీ ఇక్కడ స్టిచ్డ్ లైన్స్ ఉన్నాయి, స్టిచ్ చేసాం కదా మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఆ లైన్స్ వదిలేసి దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ మధ్యలో టక్ పెట్టుకోండి. ఇప్పుడు వీటన్నిటిని జాయింట్ చేసేది ఎలానో చూపిస్తాం. సో ఇది మనం మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ టక్స్ పెట్టాం కదా, ఇక్కడ 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 టక్స్ పెట్టాం కదా. ఇది యోక్ పార్ట్, కింద పార్ట్ ఇది పిస్తా క్రాచ్ డెప్త్ ఉండే సైడ్. ఇది మనం ఎక్కడైతే జాయింట్ చేసామో అంటే ఇక్కడ ఇది ఫ్రంట్ పార్ట్. సేమ్ దీనికి ఆపోజిట్ లో బ్యాక్ వస్తుంది అనమాట. మనం మార్క్ చేసిన దగ్గర ఇది బ్యాక్ అవుతుంది. సో రైట్ ఆన్ రైట్, ఆల్వేస్ రైట్ ఆన్ రైట్ పెట్టాలి. రైట్ సైడ్ ఇది ఫ్యాబ్రిక్ రైట్ సైడ్, ఇది రాంగ్ సైడ్. ఇలా ప్లేస్ చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి స్టిచ్చింగ్ ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ లో స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ ప్లీట్స్ పెట్టుకోవాలి. ఆ ప్లీట్స్ ఎలా పెట్టాలి అంటే ఇటు సైడ్ ప్లీట్ ఇటు వచ్చినప్పుడు ఇటు సైడ్ ప్లీట్ ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఇలా రావాలి. ఈక్వల్ డిస్టెన్స్ లో ఇలా స్టిచ్ చేసుకుంటాం. ఇక్కడ ఒక పిన్స్ పెట్టేసుకోండి. పిన్స్ పెట్టుకొని ఇలా ప్లీట్స్ పెట్టేసుకుంటూ వస్తాము. దీనికి ముందు ఏంటంటే ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ ని ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాము. సారీ, ఇది ఈ బ్యాక్ పార్ట్ ని ఇంకొక క్రాచ్ సైడ్ తో ఇలా మ్యాష్ చేసి బ్యాక్ పార్ట్ ఒకే ఒక ప్లీట్ చాలు. ఇక ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ ఇటువైపు ఒక ప్లీట్, క్రాచ్ ఇటు సైడ్ ఒక ప్లీట్ పెట్టి ఫోల్డ్ చేసేసి ఇంకా స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి స్టిచ్
ఇలా కంటిన్యూ చేసి ఇక్కడికి వచ్చేసి ఎక్కడైతే మనము టక్స్ పెట్టుకున్నామో ఆ టక్స్ ఇంకా ఇక్కడ ఒకవేళ మీరు మ్యాచ్ చేయాలి అనుకుంటే ఈ టక్ ఆ టక్ బ్యాక్ కూడా ఎక్కువ ప్లీట్స్ పెట్టుకొని మ్యాచ్ చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే వెనకాల ఒకే ఒక ప్లీట్ పెట్టి మిగిలిందంతా ఏదైతే ఎక్సెస్ ఉందో అదంతా ఫ్రంట్ ప్లీట్స్ పెట్టేసుకుంటా వచ్చేసి జాయింట్ చేసేసుకోండి. ఇలా అవుట్వర్డ్ ప్లీట్ ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి పెడతాము. పెట్టాక ఇంకా వెనకాల ఏం పెట్టుకోని అవసరం లేదు ప్లీట్స్. ఫ్రంట్కి తిరిగాక ఇలా ఫుల్ ప్లీట్స్ పెట్టేస్తాం. అటు సైడ్కి ఇక్కడ ఇటు సైడ్కి ప్లీట్స్ పెట్టేస్తాము. అంతా స్టిచ్ అయిపోయాక ఈ సీమ్ ఏదైతే ఉంటుందో లోపల సీమ్ రెండు జాయింట్ చేసిన దగ్గర ఆ సీమ్ని పై వైపుకి యోక్ పార్ట్ వైపుకి మడిచి ఒక 1/4 ఇంచ్ డిస్టెన్స్లో ఇంకో స్టిచ్ వేస్తాం. అప్పుడు ఇది ఇలా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి 1/4 ఇంచ్ డిస్టెన్స్లో ఒక స్టిచ్ వేస్తాం. వేసాక ఇప్పుడు ఇంకా లెగ్స్ ఇలా ఇలా టర్న్ చేసుకొని మనం ఇక్కడ లెగ్ పార్ట్ ఉంది కదా, ఇక్కడ మనం 1.5 ఇంచ్ సీమ్ వదిలాము. స్టార్టింగ్లో 1.5 ఇంచ్ నుంచి స్టార్ట్ చేసి స్లోగా పోతూ పోతూ ఒక 1 ఇంచ్ అలా ఉండేలాగా మొత్తం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి లాక్ స్టిచ్ వేసి ఇలా కంటిన్యూ చేసి ఇక్కడికి వచ్చాక ఈ క్రాచ్ లెవెల్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ 2-3 స్టిచ్చెస్ వేయాలి. ఎందుకంటే మనం కూర్చొని లేచినప్పుడు ఇక్కడ కొంచెము స్టిచ్చెస్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో 2 to 3 స్టిచ్చెస్ ఇక్కడ రానిచ్చి ఆ తర్వాత మళ్ళీ రిమైనింగ్ పార్ట్ యాజ్ యూజువల్ కంటిన్యూ చేసి ఇక్కడికి ఎండప్ చేస్తాము. సో ఇలా చేస్తే ప్యాంట్ స్టిచ్చింగ్ అయిపోయినట్లు.